వచ్చే ఎన్నికలకి జనాల్ని సిద్ధం చేసేటటువంటి పనే ప్రస్తుతం సీరియస్‌గా చేసుకొస్తున్నారు పవన్ కళ్యాణ్. అందులో భాగంగా కూటమిలోని 3 పార్టీల నాయకులకు విభిన్న భావజాలాలున్నాయి. రాష్ట్రం బాగుండాలి, అరాచకాలాగాలనే సదుద్దేశంతోనే గత ఎన్నికల్లో కలిసి పనిచేశాం. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్ళు ముందుకు సాగాలి అంటూ నిన్న ఆయన చిత్తూరులో చెప్పుకొచ్చారు. కూటమి అధికారంలోకి వచ్చింది కాబట్టే ఇంతమందికి పదవులు ఇవ్వగలిగాం. ఇంకొకళ్ళు వచ్చుంటే ఏం జరిగుండేదో ఊహించుకోండి. నేనెప్పుడు గుర్తింపు పదవుల కోసం తాపత్రయపడలేదు. 2008లో తిరుపతిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావ సభలో నేనెక్కడా కనబడలేదు. ప్రజలకు ఎప్పుడూ అండగా నిలవాలని కోరుకున్నా. మీరంతా సమాజంలో గొంతు లేని వాళ్ళు, గొంతు లేని వాళ్ళకి గళమవ్వాలి. పదవే పరమావధిగా పనిచేయొద్దు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ చెప్పిన మాటలు బాగున్నాయి. వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా లేకున్నా ఒకటే. కూటమి ప్రభుత్వానికి ఎంత బలం ఉండి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థలో మార్పు తీసుకురాబోతే ఎన్ని పదవులున్న నిష్ప్రయోజనమే. లక్షల మందికి ప్రాతినిధ్యం వహించాలనుకున్నప్పుడు ముందు క్షేత్రస్థాయిలో పనిచేయాలి. ఆటుపోట్లను తట్టుకొని నిలబడాలి. మీరంతా కష్టపడి పనిచేస్తేనే మళ్ళీ మన కూటమి